చేసుకుని ఆయన శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలు తప్పితే, అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా ఈ సంవత్సర కాలంలో వీళ్ళు ప్రారంభించకపోవటం, వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ బీఫారం ఇస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యేలే ప్రజల మధ్యకి వెళ్ళలేకపోతున్నాం, మా మొహం చూపించలేకపోతున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయలేకపోతున్నాం, ప్రజలు అడిగిన పనులు చేయలేకపోతున్నాం, సిగ్గేస్తుంది, మీరు ఇక మనకు డబ్బులు ఇవ్వలేము, నిధులు ఇవ్వలేమని చెప్పి మీరు చెప్పేస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు మోసపోయి మాకు ఓటేశారు, మాకు ఓటేసి మీరు దగా చెందారు అని చెప్పి చెప్పుకుంటాను ప్రజలకి అని చెప్పని వాళ్ళ బాధ అంటే వీళ్ళకి చెప్పుకుంటున్నారంటే, బహిరంగంగా చెప్పుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం వీళ్ళు సంపాదించుకుంటాకి తప్పితే, వీళ్ళ ముగ్గురు సంపద సృష్టించుకుంటాకి తప్పితే, ప్రజల సొమ్ముతో హెలికాప్టర్లో ప్రత్యేక విమానాల్లో ఊరేగటం తప్పితే, లేదా హెలికాప్టర్లోనో విమానాల్లోనో సుమారుగా నెలకి 6-7 కోట్లు ఖర్చు పెట్టి కాయగూరలు ఇంటికి తెచ్చుకోవటం. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి కాయగూరలు కావాలంటే విమానం వేసుకెళ్లి తెచ్చుకుంటున్నాడు. హెలికాప్టర్ విమానం వాడి ఇంటికి కాయగూరలు తెస్తాడు. ఇంట్లో ఏ కూరలు కావాలో ఏ కూరలో ఆయన గుర్తుంటాయి. ఆరోగ్యానికి కీరదోసకాయ కావటం బాగుంటుందని చెప్పి గుర్తుంటే కొనుక్కుంటాడు. ఎక్కడన్నా మావిడికి చీర కావాలని చెప్పి కొనుక్కెళ్తాడు, ఆవిడికి ఇస్తాడు తీసుకొచ్చి. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి లాగా నేను అప్పులు చేసి పథకాలు అమలు చేయను, సంపద సృష్టించి జగన్ అప్పు చేసి 10 రూపాయలు మీకు ఇస్తే నేను సంపద సృష్టించి ఏ అప్పు చేయకుండా 15 రూపాయలు ఇస్తానని కోతలు కోసినటువంటి చంద్రబాబు నాయుడికి ఆ కోతలు గుర్తుకురావు. ఇప్పటికి 1,50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పుల్లో ముంచినటువంటి సంవత్సరం తిరగకుండానే 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు కుప్పలోకి కూర్చున్నటువంటి పరిస్థితులు మనం చూస్తే, జనం సొమ్ముతో సోకులు చేసుకోవటం, జనం సొమ్ముతో దాచుకోవటం తప్పితే మరొకటి వీరికి లేదు. నేనొస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను, మీరింట్లోనే కరెంటు పుట్టించి మీరు ప్రభుత్వానికి అమ్మేట్టుగా మిమ్మల్ని తయారు చేస్తానని చెప్పి ఇవాళ డొమెస్టిక్, ఇండస్ట్రియల్ కాదు, డొమెస్టిక్ అంటే గృహాల్లో ఇంట్లో వాడుకునేటువంటి కరెంటు యూనిట్ 9 రూపాయలు వసూలు చేస్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇండస్ట్రియల్కి వసూలు చేసేవాడు. ఇవాళ డొమెస్టిక్ లో 9 రూపాయలు యూనిట్కి వసూలు చేస్తున్నామంటే ఏం చెప్పావు నువ్వు? వాళ్ళు ఏం పరిపాలిస్తున్నావు? దండుకోవటం, సోకులకు చేసుకుని తిరగటం తప్పితే ఈ సంవత్సర కాలంలో ఈ తెలుగుదేశం పార్టీ వీళ్ళ ముగ్గురు కలిసి సాధించింది ఏమీ లేదనేది మీ ద్వారా తెలియజేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకి తక్కువ రేట్లకే సినిమా చూడాలి, లేదా నిర్మాతలు హీరోలు అన్కంట్రోల్డ్గా ప్రజల్ని లూటీ చేయకూడదని చెప్పని ప్రభుత్వం టికెట్ రేట్లను నియంత్రిస్తూ ఒక జీవో తీసుకొస్తే, సాక్షాత్తు ఇదే పవన్ కళ్యాణ్ గారు, సాక్షాత్తు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కోసం ఉద్యోగం చేయకుండా సినిమా షూటింగులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టుగా మీరెవరు అసలు నువ్వెవరు డబ్బులు మాయి మా డబ్బులతో మేం సినిమా తీసి మా ఇష్టం వచ్చినట్టు జనాలకు చూపించి మా ఇష్టం వచ్చిన రేటుకి మేము టికెట్ అమ్ముతాం నువ్వెవడవి అని చెప్పి ఆ రోజు కారు కూతలు కూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరపున గెలిచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫీల్డ్ ని ఉద్ధరిస్తారని ఆ శాఖ ఆ పార్టీకి తీసుకుని దాని తరపున పనిచేసేటువంటి రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్కి థియేటర్ యాజమాన్యాలు సమ్మె ప్రకటించినాయి వాళ్ళని జైల్లో వేయండి ఆ నాయకుల్ని అని చెప్పి ప్రభుత్వం తరపున మంత్రి పోలీసు శాఖని ఆదేశించాడు అంటే రాతపూర్వకంగా వీళ్ళ దౌర్భాగ్య స్థితి వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ వీళ్ళ రెండు ముఖాలు ఆ రోజు ఏం మాట్లాడారు ఇవాళ ఏం ప్రవర్తిస్తున్నారు మరి మీరెవరు నువ్వెవరు సినిమా నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబిటర్లకి తగు నడుస్తుంటే వాళ్ళకి సమస్యలుంటే నీ సినిమా వాయిదా వేసుకోవాలి కదా నీ సినిమా వాయిదా వేసుకోవాలి అంతేగాని బెదిరించడం జైల్లో వేస్తామని డీజీపీకి ఆదేశాలు ఇవ్వటం ఏమంటారు దీన్ని దివాళా కోరుతనం కాదా పవన్ కళ్యాణ్ గారిది ఏమంటారు దివాళా కోరుతనం కాదా అన్న ఆ రోజు ఏం మాట్లాడావు ఆ రోజు ఏం ఎగబడ్డావు తెగబడ్డావు ఇవాళ నీ చెప్పు చేతల్లో ఉండేటువంటి ఒక మంత్రితో నీ సినిమా కోసం కొన్ని థియేటర్లోనే పిలిచి ఏమన్నా సమస్యలు ఏంటని అడిగావా ఆ మంత్రి అడిగాడా ఆయన అడగడు ఆ మంత్రి గారు అడగాలి కదా కొన్ని సినిమా వాళ్ళని పిలిచి ఏంటి సమస్య ఏంటి అని అడగాలి కదా అయ్యేం అడగరు అడగకుండా జైల్లో వేస్తాం మీరు గనక సినిమా ఆపితే అంటే ఆ రోజు జూన్ 1వ తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం తర్వాత చేసుకోండి సమ్మె సినిమా ఎత్తేసాక ఇదో ప్లాపు సినిమా ఆ రాబోయే ప్లాపు సినిమాకి ఏదో అన్న సామెతగా ఉంది ఈ రాబోయే ప్లాప్ సినిమాకి మళ్ళీ జైలు వేస్తాం ఆ వేస్తాం ఈ వేస్తాం అని కోడలకి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అని చెప్తారు మూడు సామెత అట్లా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉంటే ఒక భాష వెనకటి పరచూరు గోపాలకృష్ణ గారి డైలాగులు ఉండే అదైతే ఇది రాసుకో ఇదైతే అది రాసుకోమని వీళ్ళు కూడా అంతే పవన్ కళ్యాణ్ ముఠా కూడా అప్పుడు అది రాసుకో ఇప్పుడు ఇది రాసుకో అదే చెప్తున్నానండి అదే చెప్తున్నాను సినిమా ఎవరిది ప్రభుత్వాందా థియేటర్ల ప్రభుత్వానియా